హాయ్ అండి. అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఎడ్యు9 యూట్యూబ్ ఛానల్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఓవర్‌సీస్ అండ్ జోష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్. సో, ఈరోజు నేను మీ కెరియర్ గైడెన్స్ ఇస్తూ ఎన్ఐటీ సీరీస్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఎన్ఐటీ సూరత్. దీని పేరు సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సూరత్. ఇది 1961లో ఎస్టాబ్లిష్ అయిందండి ఇన్‌స్టిట్యూషన్. 250 ఎకరాల్లో పెద్ద క్యాంపస్. సో, సూరత్ అనేది మనం చాలా సార్లు సూరత్ అనే పేరు వింటూ ఉంటాం. ఇది ఎందుకు ఫేమస్ ఒకసారి చెప్పండి మీరు? సో, ఇది ఆహ్, క్లాత్ ఇండస్ట్రీ, క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ సూరత్‌లో అతిపెద్ద ఇండస్ట్రీ అనమాట. భారతదేశంలో టెక్స్‌టైల్ ఇండస్ట్రీ చాలా డెవలప్ అయినటువంటి ఏరియా ఏదైనా ఉంది అంటే మనకి ఈ సూరత్ అని చెప్తామనమాట. సో, ఇది అక్కడ ఉంది. సో, కేవల్ చౌక్, సూరత్, గుజరాత్ ఈస్ ద అడ్రెస్ ఆఫ్ దిస్ ఇన్‌స్టిట్యూట్. సో, ఇది సూరత్ రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 9 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. సూరత్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కూడా ఉంది. ఇక్కడ నుంచి 8.5 కిలోమీటర్స్. సో, వెరీ నియర్ టు సిటీ. సో, ఇది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో తీసుకున్నప్పుడు మనకి 61st ర్యాంక్. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో 61వ ర్యాంక్ వచ్చింది దీనికి. ఇక్కడ ఫుడ్ పరంగా తీసుకున్నప్పుడు మనకి సౌత్ ఇండియన్ మెనూ అయితే దొరకదండి ఇక్కడ. కానీ ఇక్కడ క్యాంపస్ హాస్టల్ నుంచి కొంచెం నెగటివిటీ కమిటీస్ మీద కొంచెం ఉన్నప్పటికీ ఓవరాల్‌గా తీసుకున్నప్పుడు ఒక 4.5, 4.2 ఔట్ ఆఫ్ 5 వరకు రేటింగ్స్ ఇవ్వచ్చు. 15 డేస్‌కోసారి ఈ మెనూ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. హాస్టల్ కమిటీస్ ఉంటాయి. దాని తర్వాత అవసరాన్ని బట్టి చేంజ్ చేస్తూ ఉంటారు. ఇంకోటేందంటే ఇక్కడ బడ్జెట్ ఫుడ్‌లో డిఫరెంట్ కేవ్స్ ఉన్నాయన్నమాట. ఇన్‌సైడ్ ద క్యాంటీన్. సో, ఎక్కువ ప్రైజెస్ ఏముండవు. నామినల్ ప్రైజెస్‌లో గూడా మీకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ గూడా ఇక్కడ డిఫరెంట్ క్యాంటీన్స్‌లో మీకు దొరుకుతుంది. సో, మొత్తం 9 హాస్టల్స్ ఇందులో ఉన్నాయండి. అందులో 7 బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి అండ్ 1 గర్ల్స్ హాస్టల్ ఉంది. సో, ఒక హాస్టల్ గెస్ట్ హౌస్ కూడా ఉంది. ఎవరైనా పేరెంట్స్ లేకపోతే గెస్ట్‌లు వచ్చినప్పుడు ఉండడానికి. సో, ఈ క్యాంపస్ పరంగా ఫ్యాకల్టీస్ మీదైతే మంచి ఫీడ్‌బ్యాక్ ఉందండి. మంచి రీసెర్చ్ ఓరియెంటెడ్ ఫ్యాకల్టీస్ ఉన్నాయి. సో, ఇక్కడ బీఎస్ ప్రోగ్రామ్స్ గాని, ఎంఎస్ ప్రోగ్రామ్స్ గాని 2 గూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నాయి. సో, ప్లేస్‌మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు సీఎస్‌సికి 15.5 లాక్స్ ప్యాకేజ్ ఉందండి యావరేజ్. సో, హైయెస్ట్ ప్యాకేజీ 60 లాక్స్ వరకు గూడా ఎళ్తుంది. ఇంటేక్ పరంగా తీసుకున్నప్పుడు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో నాకు తెలిసి చాలా ఇన్‌స్టిట్యూట్స్ కన్నా ఇది ఎక్కువ సీట్స్ కలిగి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి తీసుకోవాలనుకున్నోళ్ళు ఇక్కడ 120 సీట్స్ ఉన్నాయండి. హోమ్ స్టేట్‌కి ఒక 60 సీట్లు, అదర్ స్టేట్‌కి ఒక 60 సీట్లు. కెమికల్‌లో గూడా 130 సీట్స్ ఉన్నాయి. సివిల్‌లో ఒక 130, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో సీఎస్‌సిలో ఒక 130 సీట్స్, ట్రిపుల్ ఈ ఒక 130 అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ కూడా చాలా పెద్ద బ్రాంచ్ ఇక్కడ. 260 సీట్స్ ఉన్నాయి. అండ్ ఈసీఈ ఈజ్ ఆల్సో హావింగ్ 200 సీట్స్. టోటల్ ఇంటేక్ వచ్చేసి మనకి 1100 ఇంటేక్ ఇందులో మనకి ఉంది. సో, ఇక్కడ కెమికల్ ఇంజినీరింగ్ అనేది లీస్ట్ బ్రాంచ్‌గా ఉంది. టాప్ బ్రాంచ్ ఆబ్వియస్‌గా సీఎస్‌సిగా ఉంది. సో, ఇక్కడ మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉందండి. జిమ్ ఉంది. హాస్పిటల్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మంచి ఆడిటోరియం ఉంది. ల్యాబ్స్ కూడా మంచిగానే ఉన్నాయి. సో, యావరేజ్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు 15.22 లాక్స్ వచ్చేసి సీఎస్‌సి యావరేజ్‌గా ఉంది. ఇంకా సీఎస్‌సిలో లీస్ట్ అనుకుంటే 5.56 ఈస్ ద లీస్ట్ ప్యాకేజ్. సో, ఎన్ఐటీ మనం అంత దూరం పోయి చదివినప్పుడు 5.5 లక్షలు అనేది నార్మల్ ప్యాకేజే. కాకపోతే ప్రతి కాలేజీలో కూడా ఆహ్, మీడియం స్టూడెంట్స్, కొంచెం తక్కువగా చదివే స్టూడెంట్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ వరకు అది ఉండొచ్చు. బట్ హైయెస్ట్ ప్యాకేజ్ 44 లాక్స్ వరకు ఉంది. సో, ఈసీఈలో తీసుకున్నప్పుడు 12,86,000 యావరేజ్ ప్యాకేజ్‌గా, హైయెస్ట్ ప్యాకేజీ 44 లాక్స్‌గా ఉంది. ఎలక్ట్రికల్‌లో 25 లాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 8.83 లాక్స్ ఉందండి. సో, కెమికల్‌లో కూడా 18.45 లాక్స్ ఉంది హైయెస్ట్ ప్యాకేజ్. యావరేజ్ ప్యాకేజ్ 8.81 లాక్స్ ఉంది. సో, ఇందులో సివిల్ ఒకటి మనకు కొంచెం తక్కువగా కనిపిస్తుందండి. 6.32 లాక్స్ యావరేజ్ అండ్ 12.84 ఈస్ ద హైయెస్ట్ ప్యాకేజ్ ఇన్ ద క్యాంపస్. సో, రివ్యూస్ పరంగా తీసుకున్నప్పుడు ఎక్కడన్నా ఒకటి అరా స్టూడెంట్స్ ఫ్యాకల్టీ సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అనేటువంటి రివ్యూస్ ఇచ్చారు. ఫుడ్ మెస్ మేనేజ్మెంట్ అనేది కమిటీస్ వీళ్ళు ప్రాపర్‌గా డెసిషన్స్ తీసుకోలేదనేసి ఇంకొన్ని నెగెటివ్ రివ్యూస్ ఉన్నాయి. సో, ఇది ఎన్ఐటీ సూరత్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్. సో, మనము ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్.
అదేవిధంగా ఎడ్యునైన్ ఈజ్ ఏ కెరియర్ గైడెన్స్ ఇన్‌స్టిట్యూట్. సో, మీరు ఈ రెండిట్లో గాని రిజిస్ట్రేషన్ గాని చేసుకున్నట్లయితే జస్ట్ పేయింగ్ ₹10,000 ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్. సో, అప్ టు ఆగస్ట్ 15థ్ అంటే మీరు యూజీలో అడ్మిషన్ తీసుకునేదాకా అరౌండ్ 7 మంత్స్ ఉంటుందండి. ఈ 7 మంత్స్‌లో పేరెంట్స్‌కి చాలా యాంగ్జైటీ ఉంటుంది. చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. బ్రాంచెస్ పరంగా, కాలేజెస్ పరంగా, పిల్లవాడి యొక్క ఎందుకంటే జీవితాన్ని మలుపు తిప్పేటువంటి ఒక టైం వచ్చేసి ట్రాన్స్‌ఫర్మేషన్. ఇంటర్మీడియేట్ వరకంటే మనకి మీరు నారాయణ, శ్రీ చైతన్య, గాయత్రి కార్పొరేట్స్ ఉన్నారు. వాళ్ళే హోంవర్క్‌లు చేపిస్తున్నారు. ప్రతిదీ వాళ్ళే పేరెంటల్‌గా కూడా మాక్సిమం కేర్ వాళ్ళు తీసుకొని చేస్తారు కాబట్టి, సో, వాళ్ళ గురించి నేను అనేక సందర్భాల్లో నెగెటివ్స్ చెప్పినప్పటికీ, వాళ్ళ దాంట్లో కూడా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నారాయణ, శ్రీ చైతన్య ఒక ఆప్షన్‌గా చాలామంది పేరెంట్స్ తీసుకున్నారు. సో, మనకు 50% ఆఫ్ ది పిల్లలు అక్కడే చదువుతున్నారు కాబట్టి వాళ్ళది అయిపోయిందిక. వన్స్ ఒకసారి వాళ్ళు జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయింది అంటే, ఇక మిమ్మల్ని గాలికి వదిలేస్తారు. అక్కడ వాళ్ళు ఎటువంటి గైడెన్స్ ఇచ్చేదానికి వాళ్ళ దగ్గర కెరియర్ కౌన్సిలర్స్ గాని, మరో వ్యవస్థ గాని ఇంటర్మీడియేట్ విద్యలో లేదు. తప్పనిసరిగా సబ్జెక్టు రకరకాల యూట్యూబ్ ఛానెల్స్‌లో కూడా చెప్పారు. మీరు కాలేజీలో చదువుకున్నారు. అది అయిపోయింది. కానీ ఈ 7 మంత్స్‌లో మీరు తీసుకున్నటువంటి డెసిషన్ చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ యొక్క ఇండివిడ్యువల్ చాయిస్‌ని బట్టి, మీ యొక్క పిల్లవాడిని కస్టమైజ్డ్ సొల్యూషన్ గాని మీరు కెరియర్ గైడెన్స్ గాని తీసుకున్నట్లయితే డెఫినిట్‌గా ఇది మీకు ఒక మంచి ఫెచ్ ఇస్తుంది. మనకు తెలుగు రాష్ట్రాల్లో 2,50,000 మంది పిల్లలుంటే, మనకి ఐఐటీస్, ఎన్ఐటీస్‌కి వీటన్నిటికి పోయేది మొత్తం కలిపి 10,000 మంది కూడా ఎళ్లరు. ఆల్ ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్స్‌కి. రిమైనింగ్ పోతే 2,40,000 మంది పిల్లలున్నారు. వీళ్ళందరూ ఎంసెట్‌ల్లో, హోటల్ మేనేజ్‌మెంట్‌లో కొంతమంది రకరకాల కెరియర్స్‌ని చూజ్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది పైలట్ అవ్వాలనుకుంటున్నారు. కొంతమంది డ్రోన్ పైలట్ అవ్వాలనుకుంటారు. ఇట్లా మీకు ట్రెమెండస్ చాయిసెస్. కొంతమంది ఇంటీరియర్ డిజైనర్స్ అవ్వాలనుకుంటారు. కొంతమంది యానిమేషన్ చేయాలనుకుంటారు. కొంతమంది గేమింగ్ టెక్నాలజీ చేయాలనుకుంటారు. హ్మ్. ఇట్లా కెరియర్ చాయిసెస్ అనేది కొన్ని వందల కెరియర్ చాయిసెస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మీకు +2 ఉన్నాయి. +2 అయిపోయిన తర్వాత కొంతమంది విదేశాలకెళ్ళి చదువుకోవాలనుకుంటారు. ఒక స్పెషలైజ్డ్ కోర్స్‌ని. సో, మీ యొక్క చాయిసెస్ ఏదైనా మీకు అవసరమైనటువంటి గైడెన్స్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అంతేగాకుండా ఈ ₹10,000లో మీకు ఒక కోర్స్ కూడా ఫ్రీగా నేర్పించడం అనేది జరుగుతుంది. ఒక 2 మంత్స్ పాటు మీ పిల్లల్ని హ్యాపీగా ఎంగేజ్ చేయొచ్చు. వాళ్ళకొచ్చేసి ఇప్పుడు పైథాన్ గాని, లేకపోతే హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఒక ఇన్‌స్టిట్యూట్‌లో ఎంటర్ అయ్యబోయేటప్పుడు, వాళ్ళకి ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఎంటర్ అవ్వబోయేటప్పుడు, వాళ్ళకి అవసరమైనటువంటి ఒక బేసిక్ ఫండా ఏదైతే ఉంటదో, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ టువర్డ్స్. సో, అటువంటిది మొత్తం కూడా నేర్పించి, వాళ్ళకి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ సర్వీస్‌ని తప్పనిసరిగా అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటూ, థాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.